శ్రీమాత్రే నమః. ధర్మస్థలిలో జరిగినటువంటి కేసు మనందరికీ ఆంధ్రులకి లేదా తెలంగాణ వాళ్ళకి శ్రీశైలం వెళ్లాడుతో కర్ణాటక జిల్లా వాళ్ళందరికీ కూడా ధర్మస్థలి అంతటి ప్రసిద్ధ క్షేత్రం. అటువంటి ప్రసిద్ధ క్షేత్రం మీద తప్పుడు ఎలిగేషన్స్ వేయడానికి మొన్న ఒక దుర్మార్గమైనటువంటి చర్య చేశారు. ఏం చేశారంటే 1995 నుంచి 2024 వరకు కూడా నా చేతులతో స్వయంగా నేనే చాలా మంది అమ్మాయిల యొక్క శరీరాల్ని పూడ్చిపెట్టాను. ఎక్కడ అంటే ఆ యొక్క టెంపుల్ ఆ ప్రాంగణంలో పూడ్చిపెట్టాడంట అని ఆయన వెళ్ళి చెప్పాడు. ఆయన పేరేమిటి? చిన్నయ్య మామూలుగా అయితే. కానీ పోలీసులకు చెప్పిన పేరేంటి అంటే భీమ్ అని చెప్పాడు. ఎందుకు? దళిత వర్గాల వాళ్ళని టార్గెట్ చేద్దామని కాదంత చేసింది. బీబీసీ న్యూస్ దీన్నేమో విపరీతమైన విష ప్రచారం చేసింది. అక్కడ పోనీ దానికి ఒక సిట్ అనేటువంటి ఒక వ్యవస్థని స్థాపించి ఒక టీంని ఏర్పాటు చేసి దాన్ని వెళ్లి వెతకమన్నారు. వెతికితే ఏమైనా దొరికాయా అంటే ఏమీ దొరకలేదు. దొరకకపోతే అప్పుడు నిదానంగా ఒక్కొక్కటి బయట పెడుతున్నాడు ఈ చిన్నయ్య అలియాస్ భీమ్ అనేటువంటి ఆయన. ఏంటంటే నన్ను ఇలాగ కొంతమంది చెప్పమని ప్రేరేపించారు, అందుకని నేను ఇలా చెప్పడం జరుగుతోంది. ఆ చెప్పినటువంటి అంటే ఒక యూట్యూబరు, ఒక ప్రత్యేకంగా మతానికి చెందినటువంటి యూట్యూబర్ ఆయన చెప్పాడు. ఇదిలా విషయం పక్కన పెడితే కొంతకాలం క్రిందట ప్రపంచం మొత్తాన్ని కూడా అల్లాడించినటువంటి కేసు ఒకటి ఉంది. ఏమిటది? అనన్య భట్ కేసు అనమాట. వాళ్ళ అమ్మగారు సుజాత భట్ గారు మా అమ్మాయి ధర్మస్థలి వెళ్ళినటువంటి సమయంలో అందరూ ట్రిప్ కు వెళ్లారు. ట్రిప్ కు వెళ్తే మా అమ్మాయి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేశారు, మా అమ్మాయి రాలేదు, ఎక్కడో మిస్సింగ్ అవుతోంది అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. ఆ సమయంలో అదంతా పెద్ద హల్చల్ సృష్టించింది, పెద్ద వ్యవహారం అయింది. అందరూ వెతికారు, ఎక్కడ దొరకలేదు, చాలా వ్యవహారాలు చేశారు. ఇంతకీ మొన్న విషయం ఏం తెలిసిందయ్యా అంటే ఆ అనన్య భట్ అనేటువంటి క్యారెక్టరే లేదు. ఈ సుజాత భట్కి అసలు పెళ్లే కాలేదు, పిల్లలే లేరు. నన్ను ఇలా చెప్పమన్నారంటే అందుకని చెప్పామని చెప్పిందంట. ఇది మన హైందవానికి జరుగుతున్నటువంటి అన్యాయం. దీన్ని మనమే అరికట్టాలి. లేకపోతే ఎక్కడికి ఎప్పుడు ప్రబలిల్లుతుందో కూడా తెలియనటువంటి స్థితిలో మన హైందవ జాతి ఉందన్నమాట. కాబట్టి హిందూ సోదరులందరూ కూడా ఒకటి ఈ యొక్క హైందవాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః.